ఐబీసీ ప్రేక్షకులకు నమస్తే. ప్రతి తల్లిదండ్రి కూడా వాళ్ళ ఇంట్లో ఉండే విద్యార్థుల్ని కావచ్చు, ఇంటర్మీడియట్ విద్యార్థుల్ని కావచ్చు, డిగ్రీ విద్యార్థుల్ని కావచ్చు, సెలవులు అయిపోగానే జూన్ మాసం ప్రారంభం కాగానే మళ్ళీ 3 పాఠశాలలకి కళాశాలలకి పంపే సమయం ఆసన్నమైంది. ఈ గత 2 నెలలు సెలవుల పేరుతో ఇళ్లల్లో ఉన్నారు విద్యార్థులు. ఈ ఇళ్లల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏంటి అంటే ప్రతి ఇంట్లో కూడా నేను గమనించాను, మా విద్యార్థుల్ని గమనించాను, ఇళ్లల్లో ఉండే చిన్నపిల్లల్ని కూడా గమనించాను. అందరూ కూడా సెల్ ఫోన్స్కి అడిక్ట్ అయిపోయినారు. చిన్నపిల్లలు, ఎల్కేజీ పిల్లలు, యూకేజీ పిల్లలు, అంతకుముందు ఉన్న చిన్నపిల్లలు రైమ్స్ పెడితే తప్ప తల్లి అన్నం పెట్టే పరిస్థితి లేకుండా తయారైంది. ఇది చాలా విచారకరమైన విషయము. మనము పిల్లల్ని ఎంతసేపటికి గ్రౌండ్లో ఆటలకు ప్రోత్సహించాలి, లాన్లో ఎగరడానికి ప్రోత్సహించాలి, తోటి పిల్లలతో ఏదో ఒక ఆట ఆడుకోవడానికి ప్రోత్సహించాలి. కానీ ఈ ఎండల తీవ్రత వలన ఏసీ వేయటం, ఏసీలో పిల్లల్ని కూర్చోబెట్టడం, ఫోన్ ఇవ్వడం, దీనికి ఇలా చేయడంతో పిల్లలంతా కూడా ఎడిక్ట్ కావటం సమాజానికి చాలా దుష్పరిణామం. ఎస్పెషల్లీ మా ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్రతి ఒక్కరి చేతిలో, మా కళాశాలలో సెల్ ఫోన్ నిషేధము. ఓన్లీ సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సెల్ ఫోన్లో మేము ఏం పాఠాలు చెప్పామో, ఈరోజు నేర్చుకోవలసినవి ఏంటి, ఈరోజు ఉండాల్సిన అనౌన్స్మెంట్ ఏంటి, అది చూసుకోవాలి, వాళ్ళు రెస్పాండ్ కావాలి. మళ్ళీ తిరిగి కాలేజ్కి వచ్చాక సెల్ ఫోన్ నిషేధము తెచ్చుకోరు కూడా, వాళ్ళు ఇంట్లోనే ఉంటాయి వాళ్ళ సెల్ ఫోన్స్, వాళ్ళ అమ్మ నాన్నలవి వాడుకుంటారు. ఇలాంటి అసలైన విషయాలను వేసినప్పుడు పట్టించుకోకుండా, ఫీజ్ రేట్ వచ్చింది కట్టండి అనే ఇన్స్ట్రక్షన్ పట్టించుకోకుండా, అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వస్తున్నాయమ్మా ఇవి చదువుకోండి, ఇవి రాయండి 2 సార్లు 3 సార్లు అనే విషయాన్ని మాత్రం పట్టించుకోవటం లేదు. కానీ చాటింగ్ పేరుతో, ఇన్స్టాగ్రామ్ పేరుతో, ఇంకా మరేదో వాట్సాప్ల పేరుతో తమ సమయంలో 30% సమయాన్ని, మెలకువ ఉన్నప్పుడు 30% సమయాన్ని సెల్ ఫోన్లకు మాత్రమే కేటాయిస్తున్నారు. దీని ద్వారా రేడియేషన్ ఎఫెక్ట్, చిన్న వయసులో క్యాన్సర్స్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. కంటి దృష్టి, స్క్రీన్ చూసి 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 దృష్టి దోషాలు వచ్చే ప్రమాదం ఉంది. రెండో విషయం, మానవ సంబంధాల మీద పెద్ద దెబ్బ కొడుతుంది. ఇంట్లోనే ఉంటున్నారు, అమ్మ ఒక ఫోను, నాన్న ఒక ఫోను, పిల్లవాడు ఒక ఫోను, ఈ పిల్లవాడు ఒక ఫోను, నలుగురు 4 ఫోన్లలో కాలక్షేపం చేస్తున్నారు. కానీ నలుగురు మధ్యన మానవ సంబంధాలు ఉండటం లేదు. ఇది చాలా దుష్పరిణామము. మనం దీన్ని ప్రతి తల్లిదండ్రి, నాతో సహా ప్రతి తల్లిదండ్రి కూడా దీని విషయం మీద కంప్లీట్ స్ట్రిక్ట్, ఇంట్లో అందరం ఉన్నప్పుడు పిల్లల ఫోను నిషేధము. రెండో విషయము, వాళ్ళు ఫోన్ పట్టుకొని చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏం చూస్తున్నారు, దేనికోసం సమయాన్ని కేటాయిస్తున్నారు. ఒక కొత్త పుస్తకం తెచ్చుకొని చదువుకుంటున్నారా, సెల్ ఫోన్లో ఆహ్వానిద్దాం. లేదా కొత్త విషయం గురించి తెలుసుకుంటున్నారా, ఆహ్వానిద్దాం. ఒక పెయింటింగ్ వేసుకుంటున్నారా, ఆహ్వానిద్దాం. ఒక కథలు చదువుకుంటున్నారా, ఆహ్వానిద్దాం. కానీ ఈ ఇన్స్టాగ్రాము, ఈ మధ్యకాలంలో వచ్చే వాట్సాప్లు, ఇవన్నిటి పేరుతో ఎక్స్ అని ఇవన్నీ ఈ పోస్టులు చేసుకుంటూ తమ సమయాన్ని వృధా చేసుకొని అసలు చదువుకు కేటాయించిన సమయాల్ని పక్కన పెట్టేసి, ఒక మాటలో చెప్పాలంటే తల్లిదండ్రులను కూడా చాలా హరాస్ చేస్తున్నారు వాళ్ళు. ఇస్తావా, ఇవ్వకపోతే నేను ఫ్యాన్ కూరేసుకుంటాను, ఇస్తావా చస్తావా అని బ్లాక్మెయిల్ చేస్తున్నారు తల్లిదండ్రులను కూడా. ప్రతి తల్లిదండ్రి కూడా ఈ సమయంలో చాలా సంయమనంతో మనము వాళ్ళని చదువు వైపు దృష్టి మళ్లించాలి, ఆటల వైపు దృష్టి మళ్లించాలి, లేదా ఇంకేదైనా మంచి కార్యక్రమాల వైపు దృష్టి మళ్లిస్తూ సెల్ ఫోన్ వాడకాన్ని మనం తగ్గించుకుంటూ వాళ్ళకు కూడా తగ్గించాల్సిన అవసరం ఉన్నది. దీన్ని మనం అందరము గమనించుకొని సమాజంలో ఒక మంచి మార్పుకు శ్రీకారం చుడదాం. కొంత మనకు ఇబ్బంది కలిగినా సరే, ఉద్యోగస్తులకు అన్ని వాట్సాప్లో మెసేజ్లు వస్తుంటాయి, దాన్ని బట్టి మేము ప్రొఫార్మల్ పంపాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో మనం వాడుకుందాం. కానీ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనం సెల్ ఫోన్లకు అంకితమై వాళ్ళు ఏం చేస్తున్నారో చూడకుండా, ఇలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ వహించి సమాజంలో నూతన ఒరవడికి శ్రీకారం తేవడానికి మనం మన ఐబీసీ తరఫున ముందు ఉండాలని కోరుకుంటున్నాను. కళ్ళకు సంబంధించిన వ్యాధులు చూసుకున్నట్టయితే చిన్నపిల్లలు ఒక రకమైన జబ్బులు వస్తాయి, పెద్దవాళ్ళు ఇంకొక రకమైన వస్తాయి. ఎందుకంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు కాబట్టి మనం చిన్నప్పటి నుంచి, అంటే ఆదిలోంచి చిన్న వయసు నుంచి కూడా మనం ఈ యొక్క కళ్ళను పోషించుకున్నట్టయితే, పరిరక్షించుకున్నట్టయితే పెద్ద అయిన తర్వాత కూడా కళ్ళు చూపునిస్తాయి. మరి ముఖ్యంగా చిన్నపిల్లల్లో వచ్చే జబ్బుల గురించి కూడా చూసుకుంటే ఇవాళ రేపు మనకి విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే అంధత్వం ఉంటుంది. అలాగే ఇవాళ రేపు ఏంటంటే మన సైన్స్ పెరుగుతూ ఉంది, మోడర్న్ యుగంలోకి వచ్చేసిన మనం ప్రతి ఒక్కటి కూడా మరి టీవీ
కానీ మొబైల్ కానీ చూస్తుంటూ ప్రతి ఒక్క పీడిఎఫ్లో వస్తుంటే సబ్జెక్ట్ కూడా ఎగ్జామినేషన్ ఉన్న కూడా మరి పీడిఎఫ్స్లో వస్తుంటాయి. సో సెల్ ఫోన్ అనేది నిరంతర ప్రక్రియ అయిపోయింది దాన్ని చూడటం. ముఖ్యంగా చిన్నపిల్లలు ఆహారం తినకపోయినా కూడా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే సెల్ ఫోన్ ఇచ్చి ఈ నాన్న ఈ సెల్ చూసుకో తినంటది, అట్రాక్ట్ అవుతాడు, అల్లరి చేయడు కాబట్టి ఇస్తారు. సో దానివల్ల కన్నా సెల్ ఫోన్ వల్ల కలిగే నష్టాలు కూడా మనం చూసుకుంటున్నట్లయితే ఏదైతే నల్లగుడ్డు ఉందో కంటిలో ఉన్నటువంటి నల్లగుడ్డు అది డ్రై అయ్యి దాని మీద అల్సర్స్ వచ్చి ముఖ్యంగా బాబుకి నీళ్లు రావటం, గరగర అనటం, తర్వాత చూపు మందగించడం, ముఖ్యంగా సైట్ అనేది కూడా ఇవాళ రేపు చాలా కామన్ అయిపోయింది. ఎందుకంటే పిల్లలు సెల్ ఫోన్ పట్టుకొని 8 to 10 hours దాదాపు 10 hours చూసే పిల్లలు కూడా, మోర్ దెన్ 10 hours చూసే పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. మరి దాన్ని ఏం చేయాలి, ఎప్పుడు చేయాలంటే ఫ్రీక్వెంట్గా పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ సెల్ ఫోన్ చూసేటప్పుడు ఒక 20 నిమిషాలకు ఒకసారి ఒక 20 సెకండ్లు రెప్పను బ్లింక్ చేస్తూ ఒక 20 seconds మనం ఆగాల. ఆ తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour సెల్ ఫోన్ కానీ ఈ మానిటర్స్ కానీ చూసుకోవాలి అవసరాన్ని బట్టి. నేను అనేది ఎందుకంటే ఉద్యోగరీత్యా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా సెల్ ఫోన్ చూడాలి, తర్వాత టీవీ ముందు మానిటర్స్ పెట్టి ఐపాడ్ చూడాలి. వాళ్ళు ఏం చేయాలంటే అట్లీస్ట్ 20 seconds మనం రెప్పలను ఫ్రీ బ్లింక్ చేసి ఒక 20 seconds ఆపాలా, మళ్ళీ ఒక 20 seconds రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తమ పని చేసుకోవాలి. ఆ విధంగా చేసినట్టయితే ఆ కన్నులో ఉన్నటువంటి కార్నియా డ్రై కాకుండా ఉండి ఏదైతే వెట్నెస్ మెయింటైన్ చేయాలో ఆ వెట్నెస్ తగ్గకుండా ఉన్నప్పుడు ఆ కంటి చూపు కూడా మెరుగయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా చిన్నపిల్లల్లో విటమిన్ ఏ లోపం ఉండకూడదు, సెల్ ఫోన్స్కి అలవాటు కాకూడదు. అలాగే పెద్దవాళ్ళు మానిటర్స్ చూసేటప్పుడు ఫ్రీక్వెంట్గా బ్లింక్ చేస్తూ మార్నింగ్ పూట ఐ ఎక్సర్సైజ్ చేసినట్టయితే ఈ యొక్క సెల్ ఫోన్ ద్వారా వచ్చే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనేది మనం అరికట్టుకోవచ్చు అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఐబీసీ ఛానల్ వారికి, యాక్టివ్ వారికి మరి సెల్ ఫోన్ యొక్క ఉపయోగించడం వల్ల విద్యార్థులకు కలిగే నష్టాలను దాని మీద మీరు సవివరంగా పరిశోధన చేస్తున్న సందర్భంగా మేము అభినందిస్తూ, ముఖ్యంగా సెల్ ఫోన్ ఉపయోగించడం వల్ల ఈనాడు జరుగుతున్నటువంటి దుష్పరిణామాలు మనందరికీ తెలిసిందే. వాటి యొక్క ప్రాముఖ్యత మంచి ఉంది, చెడు ఉన్నది. ఈనాడు యువత ముఖ్యంగా విద్యార్థులు ఆ యొక్క సెల్ ఫోన్లో ఉన్నటువంటి మంచి కంటే చెడునే ఎక్కువగా స్వీకరించడం మూలంగా వారి యొక్క భవిష్యత్తును నాశనం చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మనం చూస్తున్నాం కొన్ని వీడియో గేమ్స్కి అలవాటు పడ్డటువంటి కొంతమంది విద్యార్థులు ఆ యొక్క వీడియో గేమ్ ద్వారా తమ యొక్క తల్లిదండ్రుల నుంచి చెప్పకుండా కొంత డబ్బును దాంట్లో పెట్టి నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. అదే మాదిరిగా తమ క్యారియర్ మీద శ్రద్ధ చూపించకుండా ఈ యొక్క దుష్ప్రభావం వాటికి లోనై వారి యొక్క భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నాయి. ఈరోజు ముఖ్యంగా నేను యాజ్ ఎ ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి ఈనాటికి ఉన్నటువంటి మార్పు నేను పోల్చి చెప్తాను. నేను 2016-17 సంవత్సరాల మధ్యన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వొకేషనల్ ప్రిన్సిపాల్గా ఉన్న సందర్భంలో నేను ప్రతినిత్యం ప్రేయర్లో మరి విద్యార్థుల ఒకవేళ సెల్ ఫోన్ తెచ్చినట్టయితే చెక్ చేసి సెల్ ఫోన్ నేను దగ్గర ఉంచుకొని మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ పిలిచి వారికి వార్నింగ్ ఇచ్చి మాత్రమే హ్యాండ్ ఓవర్ చేసేవారు. మారినటువంటి క్రమంలో మరి కోవిడ్ సమయంలో మరి మన యొక్క సెల్ ఫోన్ ద్వారా కొంతమందికి విద్య యొక్క అవసరం ప్రాముఖ్యత ఉండే కాబట్టి మరి ఆ రోజు మరి కోవిడ్ టైంలో అందరికీ కూడా సెల్ ఫోన్ పేరెంట్స్ ఇవ్వడం జరిగింది. కోవిడ్ తదుపరి అదే ఆనవాయితీ కొనసాగిస్తూ ఈరోజు విద్యార్థులు సెల్ ఫోన్ ఉంటేనే కాలేజీకి వెళ్తాననేటటువంటి పరిస్థితి దాపరించింది. ఆ యొక్క సెల్ ఫోన్ కొరకు తల్లిదండ్రులను కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భం ఉంది. అదే మాదిరిగా మరి క్లాస్లో మరి లెక్చర్స్ పాఠాలు బోధిస్తున్న సందర్భంలో వాటి మీద శ్రద్ధ పెట్టకుండా ఇందులో వచ్చేటువంటి గేమ్స్ తర్వాత ఇతర చిట్స్ చేయటం మూలంగా తమకు భవిష్యత్తును మరి నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి మంచితో పాటు ఈరోజు చెడునే ఎక్కువగా స్వీకరిస్తారు. కాబట్టి సాధ్యతతో తల్లిదండ్రులు మరి అదే మాదిరిగా ఉపాధ్యాయులు మరి లెక్చరర్స్ కూడా వాటిని నిరోధించే క్రమంలో మీరు పేరెంట్స్గా సపోర్ట్ చేయాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఆ యొక్క మంచిని మాత్రమే స్వీకరించాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఏసీటీ వారికి, ఐబీసీ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ డిజిటల్ యుగంలో విద్యార్థులు ముఖ్యంగా స్క్రీన్కు ఎడిక్ట్ అవుతున్నారు. దానివల్ల మానసిక జబ్బులు, అదేవిధంగా వారు ఎంతో సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. కాబట్టి ఈ సెల్ ఫోన్కు తర్వాత టీవీకి వీటికి దూరంగా ఉండి వారి యొక్క బంగారు భవిష్యత్తును సాకారం చేసుకున్నట్లయితే బాగుంటుంది.
చిన్న పిల్లవాడి నుంచి ఇప్పుడు ఒక 3 నెలలు 4 నెలల పిల్లవాడు కూడా ఆయనకు ఆహారం పెట్టాలంటే ఆ సెల్ ఫోన్ చూపిస్తేనే వాళ్ళు ఆహారం తినే పరిస్థితి ఉన్నది. సెల్ ఫోను మంచికి వాడుకుంటే చాలా బాగుంటుంది. దాంట్లో ఎన్నో రకాల వస్తుంటాయి, వాటికి వీళ్ళు పెద్ద వ్యసనపరులుగా తయారవుతున్నారు. అదేవిధంగా ఈ గంజాయికి, ఆల్కహాల్కు, స్మోకింగ్ కూడా విద్యార్థులు దూరంగా ఉన్నట్లయితే వారికి మంచి చక్కటి భవిష్యత్తు ఉంటుంది. వారి యొక్క విద్యార్థి జీవితాన్ని వారు మంచికి ఉపయోగించుకొని వాళ్ళు సాధ్యమైనంత వరకు వారు చక్కటి మంచి చదువులు చదువుకొని వాళ్ళు భవిష్యత్తులో మంచి ఉన్నత ఉద్యోగాలు అధిరోహించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. చుక్కా సైదులు తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు. మరి మొబైల్ యొక్క ప్రభావం చిన్నపిల్లలపైన ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ 2 రకాలుగా చూడవచ్చు. చెడు ప్రభావాలు అనేటువంటివి, ముందుగా మానసిక ఆరోగ్యం అనేటువంటిది చాలా దెబ్బతింటుంది. అంటే మానసిక ఆరోగ్యం మెంటల్గా పిల్లలు ఏమవుతారంటే మొబైల్కు పదే మొబైల్ చూడడం వల్ల ఎడిక్ట్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తారో ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మెదడులో ఉన్నటువంటి న్యూరాన్స్ అనేటువంటివి అవి వీక్ అయిపోతుంటాయి. దీనివల్ల పెరాలసిస్ అనేటువంటిది కూడా ఎక్కువసేపు మొబైల్ చూడడం వల్ల ఆందోళన, డిప్రెషన్, మానసిక ఆరోగ్య పరిస్థితి అనేటువంటిది చాలా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎందుకంటే మానసికమైనటువంటి పరిణతి అనేటువంటిది డెవలప్ చెందక పిల్లలు కృత్రిమంగా ఈ యొక్క మొబైల్కి అలవాటు పడిపోతారు. నేచురల్గా సహజంగా ఆడేటువంటి ఆటల్ని కూడా మొబైల్లో చూడడం వల్ల వాళ్ళ యొక్క మెంటల్ స్టేటస్ అనేటువంటిది, మానసిక పరిస్థితి అనేటువంటిది చాలా దెబ్బతినేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మళ్ళీ చూసినట్టయితే వాళ్ళ యొక్క కంటికి నష్టం. ఎక్కువసేపు స్క్రీన్ చూడడం వల్ల ఏమవుతుందంటే కంటికి వాటిలో ఉండేటువంటి బ్లూ స్క్రీన్ వల్ల కంటిపైన ఉండేటువంటి పొరలు దెబ్బతినేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కళ్ళద్దాలు, ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా కళ్ళద్దాలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువసేపు మొబైల్ చూడడం, అలవాటు పడిపోవడం, అదంతా కూడా చాలా ప్రభావం. శారీరకమైనటువంటి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. శారీరక ఆరోగ్యం అంటే మొబైల్ ఎక్కువసేపు చూసి వాడు ఏ పని లేక కదలలేక ఒబిసిటీ కూడా పెరుగుతుంది. ఒబిసిటీ అంటే బాగా లావైపోతున్నారు పిల్లలు. కదలకుండా ఎటు ఆటలు ఆడకుండా మొబైల్లోనే గేమ్స్ ఎక్కువగా చూడడం వల్ల ఇప్పుడున్నటువంటి జనరేషను బాగా మొబైల్కి అడిక్ట్ అయిపోయి చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. అంతేకాకుండా అధిక మరియు వ్యసనాలకు లోనవుతారు. నిద్ర సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. నిద్ర సమస్యలు అంటే మొబైల్ ఎక్కువగా చూసి నిద్ర లేకపోవడం. ఒక్కోసారి పిల్లలు మొబైల్ చూసి ఏమవుతుందంటే నిద్రలో కలవరిస్తురు. ఎట్లా మొబైల్లో ఏ విధమైనటువంటి గేమ్స్ ఎట్లా ఉంటాయో ఈ లూడో కావచ్చు, మన వాళ్ళ పేర్లు షిన్షాను, ఇట్లాంటి గేమ్స్ చిన్నపిల్లలు ఎక్కువగా చూసి, షిన్షాన్ గేమ్ అయితే చాలామంది ఎక్కువగా చూస్తున్నారు. ఆ స్పైడర్ మ్యాను ఇలాంటి గేమ్స్ చూసి ఆ విధంగా నిద్రలో కూడా కలవరిస్తున్నారు. ఈ విధమైనటువంటి పోకడ ఏంటంటే మొబైల్ ఎక్కువగా చూడడం వల్ల వాళ్ళు చాలా నష్టానికి గురవుతున్నారు. తల్లిదండ్రులు కూడా వీటిపైన శ్రద్ధగా వహించాలి. మరి నియంత్రణ చర్యలు ఏ విధంగా ఉండాలంటే వాళ్ళకు ఒక సమయం అనేది కేటాయించాలి. ఒక అర్ధగంట లేదా 20 నిమిషాలు అనేటువంటిది వాళ్ళకి కేటాయించాలి. మరి ఏ విధంగా ఉండాలి? ఈ యొక్క పడే విధంగా ఉండాలి. ఉపయోగపడే విధంగా ఏ విధంగా ఉండాలంటే టెక్నాలజీకి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఏ విధంగా ఉంటుంది, ఆ టెక్నాలజీ మన పిల్లలకు చదువుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆ విధంగా మనం ఈ యొక్క మొబైల్ని చూసుకోవాలి. అదేవిధంగా మొబైల్ కన్నా ఎక్కువగా ఏం చేయాలంటే పుస్తకాలను ఎక్కువగా చదివేటట్టు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మొబైల్ ఎక్కువగా చూడడం వల్ల వాళ్ళు మానసిక స్థితి, వాళ్ళ యొక్క మెంటల్ స్టేటస్, అదేవిధంగా శారీరక ఆరోగ్యం ఇవన్నీ దెబ్బతింటుంటాయి. కాబట్టి పుస్తకాల వైపుకు ఎక్కువగా మళ్లించే విధంగా ఉండాలి. ముఖ్యంగా ఇంకోటి చెప్పదలుచుకుంది ఏంటంటే మొబైల్ చిన్నపిల్లలు చూడడం అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఈ అలవాటు అంటే తల్లిదండ్రుల నుంచే వస్తుంది. తల్లిదండ్రులు ఎక్కువగా మొబైల్ చూస్తుంటే పిల్లవాడు ఇంట్లో ఉండి చూసుకుంటూ మా డాడీ చూస్తుండు, మమ్మీ చూస్తుంది అని చెప్పేసి పిల్లలు కూడా చూడడం మొదలవుతుంది. ఈ విధంగా మొబైల్ అనేటువంటిది పేరెంట్స్ ఫస్ట్ పిల్లల ముందు మొబైల్స్ వాడకుండా ఉండడం మంచిది. పేరెంట్స్ మొబైల్ వాడకుండా పిల్లల ముందు వాడకుండా ఉంటే వాడు ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీస్ అనేది పెరుగుతుంటుంది, మెంటల్ స్టేటస్ కూడా డెవలప్ అవుతుంది. పుస్తకాలు కూడా చదువుతుంటే మనం చదువుతుంటే పిల్లలు కూడా పుస్తకాలు చదవడానికి అలవాటు పడుతుంటారు. చిన్నపిల్లల యొక్క మెదడు ఏ విధంగా ఉంటుందంటే బురదలో మనం చేస్తే ఏ విధంగా అచ్చు ఉంటుందో సేమ్ వాళ్ళ యొక్క మైండ్ కూడా మనం ఎలాంటి ఇన్పుట్ ఇస్తామో అదే అవుట్పుట్ వస్తుంది వాళ్ళకి. కాబట్టి పిల్లలను
మనం జాగ్రత్తగా చూసుకోవాలి, మొబైల్కు దూరంగా ఉంచాలి. ఒకవేళ చూసినా కూడా కొంత టైం మేరకు మాత్రమే వాళ్ళకి ఇచ్చి తర్వాత మానిపియాలి. లేకపోతే మొబైల్ లేకపోతే పిల్లలు ఏం చేస్తారంటే కొట్టుడు, చేసుడు, మొబైల్లో నేలకేసి కొట్టుడు, ఇంట్లో చిరాక్ అనేటువంటి పనులు చేస్తుంటారు. కాబట్టి అంత దాకా తీసుకురావద్దు. ఇటీవలి కాలంలో డాక్టర్ని సంప్రదించినప్పుడు ఇద్దరు సాఫ్ట్వేర్లు అమ్మ నాన్న వాళ్ళిద్దరు కూడా జాబ్కు వెళ్ళి వానికి ఒక ట్యాబ్ కొనిచ్చారు. ట్యాబ్ కొనిచ్చి వాళ్ళ యొక్క పనులలో బిజీగా వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు పిల్లలకి ఏంటంటే మామూలుగా ఏడవకుండా వాళ్ళకు ఒంటరితనాన్ని దూరం పోగొట్టడానికి మొబైల్ ఇచ్చి వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉండి, అతను సాఫ్ట్వేరు, ఆమె డాక్టరు, ఆమె పనిలో ఆమె, ఈయన పనిలో ఈయన సాఫ్ట్వేర్లో వెళ్ళిపోయి అబ్బాయికి ల్యాప్టాప్ అనేటువంటిది లేదా ట్యాబులు అనేటువంటివి ఇవ్వడం వల్ల వాడు చూసి ఏమైందంటే మెడనరాలు వీక్ అయిపోయి పెరాలసిస్ వచ్చి పడిపోయాడు. వీళ్ళు తీరా అంత నష్టం జరిగిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి చూయిస్తే అప్పుడు ఏమన్నారంటే మీ అబ్బాయి మెడనరాలు వీక్ అయిపోయినాయి, చక్కగా కావాలంటే చాలా టైం పడుతుంది, ఏంది మొబైల్ ఎక్కువ చూస్తుందా అని చెప్పేసి డాక్టర్ అమ్మటే కనిపెట్టేశాడు. అంటే పిల్లలకు ఈ విధంగా మనం మొబైల్స్ ఇచ్చి వాళ్ళ యొక్క మానసిక ఆరోగ్య పరిస్థితిని దెబ్బతీస్తున్నాం. కాబట్టి దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అవసరమైతే, ఎందుకంటే స్క్రీన్కు మనకు 6 ఇంచెస్ తేడా ఉండాలి, అంతేగాని ఇప్పుడు పిల్లలు 2.5 సెంటీమీటర్స్ దూరం ఉండాలి. కానీ పిల్లలు ఏం చేస్తారంటే మరీ దగ్గరగా చూస్తున్నారు. దగ్గరగా చూడడం వల్ల కన్ను పైన ఉండేటువంటి బ్లూ పొర ఏదైతే ఉందో అది దెబ్బతిని కంటి సమస్య ఏర్పడుతుంది, మానసిక ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటుంది, చాలా రకాల నష్టాలు ఉన్నాయి. కానీ దానిని ఒక అర్ధగంట టెక్నాలజీ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, క్రియేటివిటీ పరంగా మనం ఉపయోగించుకుంటే తప్పులేదు. కానీ ఈ విధమైనటువంటివి పేరెంట్స్ ముందుగా దీనిపైన అలర్ట్ ఉండాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ సమాజంలో ఈ మొబైల్స్ వాడడం వల్ల పిల్లలు అనేక అనారోగ్యాలకు గురి కావడం కాకుండా సమాజం నుంచి వెలివేయబడినట్టు, ఏదో అడవిలో జీవిస్తున్నట్టు, పక్కన మనిషి ఉన్నా కానీ మనిషితో సంబంధం లేకుండా మొబైల్ చూసుకుంటూ ఉంటున్నారు. దీనివల్ల విద్య, అతని లైఫ్ అంతా ఖరాబ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి చిన్నపిల్లలు వాళ్ళు ఏడుస్తుంటే తల్లులు గట్ట మొబైల్స్ ఇస్తారు. వాళ్ళు ఆ మొబైల్స్ లేకుంటే ఉండలేని పరిస్థితి తయారైంది. ఇప్పుడు రాను ఆ పిల్లలు మొబైల్ చూసి మెంటల్గా తయారై హాస్పిటల్లో జాయిన్ అయ్యే పరిస్థితి ఉంది. డాక్టర్లు ఎంత చెప్పినా కానీ ఇంటికాడ తల్లిదండ్రులు అదే ఏదో ఒక 2 రోజులు తగ్గిస్తారు కానీ మళ్ళీ తర్వాత ఇస్తారు. తర్వాత ఇంతకుముందుకు చిన్నపిల్లలు ఇళ్ళల్లో ఏడుస్తుంటే అమ్మ చందమామని చూపించి ఊపించేది, గోరుముద్దలు తినిపించేది. అప్పుడు ఆ విధంగా పిల్లలు ఏడుపు బంద్ చేయించేది. కానీ ఇప్పుడు ఏడుస్తుంటే సీరియల్ చూపిస్తుర్రు, మొబైల్స్ ఇస్తుర్రు. దీనివల్ల పిల్లలు చిన్నప్పటి నుంచే ఖరాబ్ అవుతారు, పెద్దగైన తర్వాత సంగతి. కానీ ఇంటికాడ తల్లిదండ్రులు ఖరాబ్ చేస్తారు ఫస్ట్ మొబైల్స్ ఇచ్చి. తర్వాత మరీ కరోనా వచ్చిన కాంచి ఆన్లైన్ క్లాసులు పెట్టబట్టి విద్యా వ్యవస్థలో ఈ మొబైల్ చూసిన కాంచి పిల్లలు మొత్తము చెడిపోయారు. ఈ ఆన్లైన్ క్లాసుల వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. మరి ప్రభుత్వం గిట్లా ఆలోచించాలి. మొబైల్ చేతికిస్తే వాడు సబ్జెక్ట్ చూడమంటే సబ్జెక్ట్ కాకుండా ఏయో చిత్రాలు చూసి అలా వీడియోలు చూసి మొత్తం కూడా అన్ని చెడు అలవాట్లకు, దురలవాట్లకు, అన్ని డ్రగ్స్కు, మొత్తం ఇంకా వేరే విషయాలకు గిట్లా వీళ్ళంతా కూడా ఈ అడిక్ట్ అయ్యి చెడిపోతున్నారు. హిస్టరీ లెక్చరర్. ఈ రోజుల్లో సొసైటీ ఎలా తయారైందంటే ప్రతిదీ సెల్ ఫోన్ ద్వారా చేయటం, ప్రతిదీ సెల్ ఫోన్ లేని పరిస్థితి, సెల్ ఫోన్ లేకపోతే బయటకు వచ్చే పరిస్థితి లేదు. మరీ చిన్నపిల్లలకి 10 ఏళ్ల లోపు పిల్లలకి పూర్తిగా సెల్ ఫోన్ ఎడిక్ట్ అయిపోతున్నారు. అది సెల్ ఫోన్ వల్ల ఎన్నో నష్టాలు ఎక్కువగా ఉన్నాయనిపిస్తుంది సొసైటీలో. సొసైటీలో ఎన్నో నష్టాలే అనిపిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకు 1 ఇయర్ దాటిన పిల్లలకు కూడా సెల్ ఫోన్ ఇస్తేనే బొమ్మలు చూసుకుంటూ ఆ యొక్క వాళ్ళు అన్నం తినే పరిస్థితి ఉంది. ముఖ్యంగా సెల్ ఫోన్ వల్ల కళ్ళు పాడైపోవడమే కాకుండా సైకోలాగా తయారవుతున్నారు. తర్వాత హాస్పిటల్ పాలవుతున్నారు పిల్లలు. ఈ సొసైటీ ఎట్లా మారుతుందో, ఎడిపోతుందో అనేది అర్థం కాకుండా అయిపోతుంది. ముఖ్యంగా మరి సెల్ ఫోన్లు చాలా నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఆ భవిష్యత్తు అంధకారంగా మారిపోతుంది. సెల్ ఫోన్ వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా. దాన్ని ఒక ఆట వస్తువుగా మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఆట వస్తువుగా కాకుండా
దాన్ని ఒక వినియోగ వస్తువుగా, అవసరానికి ఉపయోగపడే వస్తువుగా ఉపయోగిస్తే బాగుంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల్లో మార్పు వస్తేనే బాగుంటుంది. తల్లిదండ్రులు మార్పు రానంత వరకు ఈ యొక్క సెల్ ఫోన్ల వినియోగంలో మార్పు రాదు. ఇక చిన్నపిల్లలకి 2 వీలర్స్ ఇచ్చేటే కాకుండా ఫోన్ మాట్లాడుతూ వాడు పోతూ పెద్ద యాక్సిడెంట్లకు గురవుతున్నారు, చచ్చిపోతున్నారు. అంతేకాకుండా చిన్నపిల్లలు కూడా సైకోగా తయారవుతున్నారు, మ్యాడ్గా తయారవుతున్నారు. హియరింగ్ కెపాసిటీ, వినికిడి పోతుంది, కంటి చూపు పోతుంది. ఒకటేమిటి, మైండ్లో మైండ్ సెట్ కూడా చాలా మారిపోయి చాలా ఇబ్బందుల పాలవుతుంది సొసైటీ. ఆర్థిక సంబంధాలన్నీ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అనుకుంటే ఆర్థికంగా సెల్ ఫోన్ ద్వారా ఆర్థికంగా బాగా ఉపయోగించుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. కానీ అసలు మానవ సంబంధాలే పోతున్నాయి, మృగ్యమైపోతున్నాయి, మామూలుగా కాదు. కాబట్టి ఈ సెల్ ఫోన్ని ప్రత్యామ్నాయంగా ఏదైనా ప్రయత్నం చేస్తే బాగుంటుందని సామాజిక శాస్త్రవేత్తలు దాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి ఆలోచిస్తే బాగుంటుంది సమాజంలో మేధావులంతా. నా పేరు మల్లెపాక వెంకన్న, నేను జూనియర్ లెక్చరర్ని, బాయ్స్ జూనియర్ కాలేజ్ నల్గొండ. విద్యార్థులు ఈ సెల్ ఫోన్లు ప్రభావము ఎంతగా విద్యార్థుల మీద ఉంది అంటే దాని ద్వారా మంచి ఉంది, చెడు ఉంది. ఈ దుష్పరిణామాలు ఎక్కువగా ఉన్నవి, మరి మంచి పరిణామాలు తక్కువగా ఉన్నవి. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు 10th క్లాసు, 9th క్లాసు, 8th క్లాసు, ఇంటర్మీడియట్ వరకు కూడా పిల్లలకు సెల్ ఫోన్లను ఎంత దూరంగా ఉంచితే పిల్లలు ఆరోగ్యవంతులుగా, దేహదారుఢ్యంగా, మెంటల్గా చాలా ఫిట్ఫుల్గా ఉంటారు. ముఖ్యంగా విద్యార్థులు అవసరానికంటే మించి అనవసరమైన విషయాలను ఈ సెల్ ఫోన్లో చూడడము, యూట్యూబ్లు చూడడము, సినిమాలు చూడడము, ఇట్లాంటివి ఆ పిల్లలకు ఏ విధంగా విద్యార్థులకు ఉపయోగపడకపోగా వాళ్ళను తప్పుదోవ పట్టించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. ముఖ్యంగా పిల్లలు గేమ్స్ దాంట్లో ఇప్పుడు చైనా గేమ్స్ తర్వాత అట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఆ గేమ్స్కు అడిక్ట్ కావడము, ఆ గేమ్స్ ద్వారా ఎంత సమయాన్ని వాళ్ళు వృధా చేసుకుంటున్నారో పిల్లలకు అర్థం కావట్లే. కాబట్టి నిత్యము ఈ ఫోన్లను ఉపయోగించడం ద్వారా ఇటు కళ్ళు సరిగా కనిపించకపోవడం, కంటి చూపు తగ్గడం, తర్వాత సెల్ ఫోన్లను అధికంగా వాడడం వల్ల కూడా మన రేడియేషన్స్ దాని ప్రభావం ద్వారా మన యొక్క ఏ విధంగా మానసికంగా కానీ తర్వాత మనకు ఏ విధంగా స్ట్రెస్కు గురి కావడం, ఇదంతా కూడా చూస్తున్నాము. అందుకనే విద్యార్థులకు ముఖ్యంగా సెల్ ఫోన్లను ఎంత దూరంగా ఉంచితే ఈ టీనేజ్ పిల్లలకు, ముఖ్యంగా ఇంటర్మీడియట్ లోపు ఉన్నటువంటి పిల్లలకు సెల్ ఫోన్లను మనం దూరంగా ఉంచడము చాలా శుభ పరిణామం. ఎందుకంటే వాళ్ళకు సెల్ ఫోన్లతో ఉపయోగం లేదు. ఆ ఏజ్లో వాళ్ళకు టీచర్లు చెప్పేటువంటివి, ఈ మన ఉపాధ్యాయులు చెప్పేటువంటి చదువు ఇంపార్టెంట్. పుస్తకాలు, సెల్ ఫోన్ల బదులు పుస్తకాలు పట్టుకోవాలి. పుస్తకాలు పట్టుకోక ఆ సెల్ ఫోన్లు పట్టుకొని ఈ విధంగా సమయాన్ని వృధా చేసుకోవడము, పుస్తకాలను చదవకపోవడము, కాబట్టి వాటిని అధ్యయనం చేయకపోవడము, పఠించకపోవడం ద్వారా విద్యార్థుల్లో మరి తెలివితేటలు పెరగకపోవడం, నాలెడ్జ్ ప్రాక్టికల్గా వాళ్ళు తెలుసుకోకపోవడం, తర్వాత మానసికమైనటువంటి ఆందోళనలు ఎక్కువ కావడం, ఈ సెల్ ఫోన్ వచ్చిన కాంచి ఈ విధంగా పిల్లల్లో మనం చూస్తున్నటువంటి దుష్పరిణామాలు ఎక్కువగా జరుగుతున్నవి. కాబట్టి తల్లిదండ్రులకు దయచేసి నేను చెప్పేది ఏంటి అంటే, మరి విద్యార్థులను మరి క్లాస్ రూమ్లో ఏ విధంగా అయితే మేము ఒక లెక్చరర్స్గా, టీచర్స్గా వాళ్ళకు చెప్తున్నామో మంచి విషయాలు, ఆ పాఠంలో ఉన్నటువంటి అన్ని విషయాలను కూడా వాళ్ళకు కూలంకుషంగా చెప్తున్నామో, మరి దానిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత, అమలు చేయాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద కూడా ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు మీరు భయపెట్టకపోయినా పర్లే కానీ కౌన్సిలింగ్ ద్వారానైనా దీన్ని పట్టుకోవడం ద్వారా, సెల్ ఫోన్ ఉపయోగించడం ద్వారా ఈ దుష్పరిణామాలు ఉన్నాయి, ఈ వద్దు నాన్న ఈ విధంగా చేయొద్దు, మనం దీన్ని ఉపయోగించొద్దు, దీన్ని ఎక్కువ వాడకం చేయొద్దు అనే విషయాన్ని ముఖ్యంగా షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు తమ యొక్క పిల్లల మధ్యలో షేర్ చేసుకోవాలి, వాళ్ళకు తెలియజెప్పాలి. సో ఈ విధంగా చేస్తే మనకు ఒక అందమైనటువంటి భావిపారత పౌరులు తయారవుతారు. తర్వాత విద్యార్థులు ఈ పఠనా శక్తిని పెంచుకొని ముఖ్యంగా ఈ యొక్క పుస్తకాలను అధ్యయనం చేయడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేయాలనేది మా యొక్క ఉద్దేశం. ఐబీసీ ప్రేక్షకులు నమస్కారం. ఇవాళ
సెల్ ఫోన్ అనేటువంటిది ఒక పెద్ద మహమ్మారిగా మారిపోయింది. సెల్ ఫోన్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్ని అనర్థాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పసిపిల్లల నుండి పండు ముసళ్ళ వరకు కూడా, అంటే ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్ అనేది ఒక గుండెకాయగా మారిపోయినటువంటి పరిస్థితి. అంటే సెల్ ఫోను లేనిదే జీవితము నడవదు అనేటువంటి స్థితికి ఇవాళ మానవాళి రావడం జరిగిందంటే నిజంగా దాని ప్రాధాన్యత ఎంత ఉందో చెప్పనవసరం లేదు. అయితే సెల్ ఫోన్ ద్వారా మనం ఎంత సమాచారాన్ని సేకరించగలుగుతాము. ఇవాళ ఇంటర్నెట్ కావచ్చు, అనేకమైనటువంటి వెబ్సైట్ల ద్వారా ఇవాళ పోటీ పరీక్షలు ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు కూడా ఎంతగానో సమాచారం, ప్రతి ఒక్కరు కూడా సమాచారం దాని ద్వారా సేకరించవచ్చు. కానీ సెల్ ఫోన్ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. ఇవాళ పసిపిల్లలు సెల్ ఫోన్లో ఏదో ఒకటి చూస్తే తప్ప పాలు తాగలేని స్థితిలో ఉన్నారు. అదేవిధంగా సెల్ ఫోన్ ద్వారా చిట్చాట్ చేస్తూ ఇవాళ పిల్లలు అనేకమైన వ్యసనాల బారిన పడుతున్నారు. అదేవిధంగా యువత అయితే పూర్తిగా పెడదారిన పట్టిపోయే పరిస్థితి. అసలు తరగతి గదిలోకి రాకుండా, కనీసం కళాశాలకు వచ్చి కూడా తరగతి గదిలోకి రాకుండా, పాఠాలు వినకుండా చెట్ల కిందనే ఉండి సెల్ ఫోన్ మోజులో పడిపోయి ఆ సెల్ ఫోన్లో అక్కడ అనేకమైనటువంటి ఆ ఛానళ్లను చూస్తూ టైంపాస్ చేస్తున్నారు తప్ప క్లాసులు కూడా వినలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ విద్యార్థులు ఉన్నారు. కాబట్టి అదొక పెద్ద మానియాలాగా మారిపోయింది, అదొక వ్యసనలాగా మారిపోయింది. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులకు తెలియజేసింది ఏంటంటే, దయచేసి పిల్లల్ని సెల్ ఫోన్ బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉంది, అదేవిధంగా పెద్దలపైన ఉంది, ఉపాధ్యాయులపైన ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎంతగా సెల్ ఫోన్ వల్ల యువత మొత్తం పూర్తిగా పతనమైపోతుందంటే, పరీక్షల సీజన్లో కూడా, పరీక్షలు వచ్చినప్పుడు కూడా కనీసం చదవలేని పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నారు. ఆ చాటింగ్ చేయడం వల్ల వారు అసలు వేరే సమయాన్నంతా కూడా దుర్వినియోగం చేసుకుంటూ వారు పూర్తిగా కనీసం తరగతి గదిలో పాఠాలు కూడా వినలేని స్థితిలో విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా పసిపిల్లలు కూడా మొత్తం అదే మోజులో పడిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ బారిన పడిపోతున్నారు. కాబట్టి సెల్ ఫోన్ అంటే కత్తికి రెండంచుల కత్తి ఏ విధంగానైతే దానివల్ల అనర్థాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయో సెల్ ఫోన్ వల్ల కూడా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఇవాళ దానివల్ల అనర్థాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడో జరిగినటువంటి సంఘటన ఇవాళ కనీసం టీవీ అవసరం లేదు, ఇవాళ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ ద్వారా తెలుసుకొని తాను కూడా ఇదే విధంగా చేయాలి. ఇవాళ రీల్స్, ముఖ్యంగా రీల్స్ చేసుకుంటూనే రైలు ప్రమాదంలో చనిపోయిన వారు ఉన్నారు, అనేకమైనటువంటి ప్రమాదాలకు గురైన వారు ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాటి బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ఇవాళ తల్లిదండ్రులపైన ఉంది, యువత పైన ఉంది, ముఖ్యంగా ఉపాధ్యాయులపైన కూడా ఉందని సందర్భంగా తెలియజేస్తూ, సాధ్యమంత వరకు సెల్ ఫోన్ను ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించుకుంటే మంచిదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఐబీసీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇవాళ సెల్ ఫోన్ అనేది ఒక ఆధునిక పరికరం, ఒక సాంకేతిక అభివృద్ధి నిజమే కావచ్చు. కానీ అది ఒక ఆధునిక పరికరం కాబట్టి ఉపయోగాలు ఉన్నాయి, దాంట్లో నిరుపయోగాలు, దుష్ప్రయోజనం కూడా ఉన్నాయి. కాబట్టి అంటే ఆ సెల్ ఫోన్ అంటే ఒక గుప్పిట్లో, ప్రపంచం మొత్తం ఒక గుప్పిట్లో ఉన్నట్టు లెక్క. అంత మాత్రాన అంటే విజ్ఞానం బాగా విస్తృతం అవుతూనే ఉన్నది, కానీ దానికంటే ఎక్కువగా కొన్ని దుష్ప్రయోజనాలు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే యువత, ముఖ్యంగా విద్యార్థులు, యువత మొత్తం ఇవాళ దానికి బానిసలై ఉన్నారు. అది తాగుడు ఎంతనో అది కూడా ఒక వ్యసనంలాగా మారిపోయింది. అంటే ఒక విధంగా సంబంధాలను పెంచుతున్నది, సంబంధాలని మొత్తం తుంచేస్తున్నది సెల్ ఫోన్. అట్లాగే అనేక దురాలవాట్లు కూడా దానివల్ల వస్తున్నాయి. కాబట్టి వీటన్నింటిని నిరోధించాలి. అంటే అందులో సెల్ ఫోన్లో కొంత అశ్లీలం కూడా ఉంటుంది.
వాటన్నిటి నుంచి దూరం చేయాలి. యువత పెడదారిన పట్టే మా అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇవాళ మరి దాన్ని ఏం చేయాలి? మరి ఆ ఆధునిక పరికరాన్ని కాదందామా? కాదంటే సమాజం అక్కడ ఆగిపోతుంది సాంకేతికంగా. కాబట్టి దాన్ని వద్దనలేము. కాబట్టి దాన్ని ఏం చేయాలంటే సరిగ్గా ఉపయోగించుకోవాలంటే దాంట్లో యువత ముఖ్యంగా స్కూళ్ళల్లో ఒక కల్చరల్ యాక్టివిటీస్, మంచి కల్చరల్ యాక్టివిటీస్ బాగా విద్యార్థుల్ని ఎంకరేజ్ చేసేటట్టుగా, అట్లాగే ఆటలు వీటన్నిటిని కాలేజీలలో కానీ స్కూళ్ళల్లో కానీ వీటన్నింటినీ ప్రోత్సహిస్తే వాటి నుంచి కాస్తంత దూరం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వైపుగా ప్రభుత్వాలు, సమాజం ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. విద్యారంగం ఈరోజు ఎదుర్కొంటున్న పెను సవాళ్లలో ఈ సోషల్ మీడియా అనేది అతి ముఖ్యమైనది. నిజానికి పిల్లలకు చదువు రావట్లేదు, అభ్యసన సామర్థ్యాలు సాధించలేకపోతున్నారు, అభ్యసన ఫలితాలు రావట్లేవు అని సమాజం అంతా గగ్గోలు పెడుతుంది. కానీ పుండొక చోటు ఉంటే మందొక చోటు ఉందన్నట్లుగా ఈరోజు మన కార్యక్రమాలు ఉన్నాయనిపిస్తుంది. ఎందుకంటే నిజానికి పిల్లలు చదువు నుంచి దూరం కావడానికి మూలాలు ఎక్కడున్నాయో వెతకాల్సిన అవసరం ఇప్పుడున్నది. అందులో ప్రధానమైనది ఈ సోషల్ మీడియా. సెల్ ఫోన్ పిల్లలకు చేరువైన కొద్దీ పిల్లవాళ్ళు పుస్తకానికి దూరం అవుతున్నారు. నిజంగా ఊర్లలో తల్లిదండ్రులు తెలుసో తెలియకనో కానీ పిల్లల చేతిలో సెల్ ఫోన్ ఉండడం అనేది ఒక స్టేటస్ సింబల్గా భావిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ చూస్తున్నాం. నిజానికి ఇట్లా పిల్లల చేతికి సెల్ ఫోన్ ఇవ్వడం మొదలైన కానించి పిల్లలు పుస్తకానికి దూరం అవుతున్నారు, పుస్తకాలు చదవడమే మానేసినారు. ఇప్పటికైనా పిల్లలను పుస్తకానికి చేరువ చేసే ప్రయత్నం జరగనంత కాలం పిల్లలు సెల్ ఫోన్కు దూరం అయ్యే పరిస్థితి లేదు. సెల్ ఫోన్ వల్ల మంచి ఉంది, చెడు ఉంది. కానీ పిల్లలు మంచి కంటే చెడు వైపు ఆకర్షితులు కావడానికి అవకాశం ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకు అది ఆలోచించే స్థాయి ఉండదు. కాబట్టి పిల్లలను డిజిటల్ కంటెంట్ ఏం చూస్తున్నారో మనకు అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని దూరం చేయడానికి పిల్లలకు ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాల్సిన పరిస్థితి ఇలా ఉన్నది. దీనికోసం ఇది కేవలం ఒక తల్లిదండ్రుల బాధ్యతనో, ఇది ఒక టీచర్ల బాధ్యతనో అని కాకుండా ఇవాళ పిల్లలను సోషల్ మీడియా నుంచి దూరం చేసి చదువుల వైపు మళ్లించడం అనేది సమాజం యొక్క బాధ్యత. ఈ దిశగా చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు చేయాలి. దీనికి ప్రభుత్వాలు పూనుకోవాలి, స్వచ్ఛంద సంస్థలు పూనుకోవాలి. ముఖ్యంగా ఉపాధ్యాయులు కూడా ఈ విషయంలో పిల్లలను చైతన్యపరచవలసిన అవసరం ఉంది. ఎప్పుడైతే పిల్లలు సెల్ ఫోన్ నుంచి దూరం అవుతారో అప్పుడు మాత్రమే మళ్ళీ చదువుల్లో పునర్వైభవం వస్తుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.